ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద కాపులు అత్యధికంగా ఉన్నటువంటి సీటు పిఠాపురం. అందుకనే పవన్ కళ్యాణ్ అక్కడే ఎంచుకున్నారు. ఖచ్చితంగా గెలుస్తానని నమ్ముతున్నారు. అయితే 2019లో జనాభా లెక్కలేమి డిస్క్లోజ్ చేయలేదు, కానీ జగన్కి తెలుసు. ఆ విషయాన్ని ఒక పత్రిక ఇప్పుడు లెక్కలతో వివరించుకొచ్చింది. దాని ప్రకారం చూస్తే 2019 నాటికి అక్కడ బీసీల సంఖ్య ఎక్కువైంది. సింహభాగం కాపులే ఉన్న మిగిలిన కులాలు 1,57,971 మంది ఉన్నారు. వీళ్ళలో ఎస్సీ మాల 29,443 మంది, ఎస్సీ మాదిగ 10,575 మంది, శెట్టి బలిజ 19,133, మత్స్యకారులు 13,473 మంది, అలాగే చేనేత 36,000, యాదవ 13,450, రెడ్డి 10,154, బ్రాహ్మిణ్ 3,000, వైశ్య 6,500, సగర 5,000, కొప్పుల వేల 4,103, క్షత్రియ 400, ఎస్టీ 540, ఇతర బీసీలు 5,200 మంది, ఇతర ఓసీలు 1000 మంది సుమారుగా ఉన్నారు. 5 ఏళ్లలో కేవలం 1,513 ఓట్లు మాత్రం పెరిగింది. 2019-24 చూసుకుంటే ఇది ఓటర్ల జాబితా చెప్తున్న లెక్క. 2019లో 2,30,093 ఓటర్లు ఉంటే ఇప్పుడు 2,31,624 ఉంది. ఇంకా ఓటర్ల నమోదు ప్రక్రియ జరుగుతోంది. నియోజకవర్గాల వారీగా పరిశీలిస్తే గొల్లప్రోలు మండలంలో యాదవులు, చేనేత కులాలు, ఉప్పాడ కొత్తపల్లి మండలంలో మత్స్యకారులు, శెట్టిబలిజి కులాలు అధికంగా ఉన్నాయి. అదే సందర్భంలో గ్రామాల వారీగా చేబ్రోలు, గొల్లప్రోలు, తాటిపత్తి, దుర్గాడ, కొత్తపల్లి, ఉప్పాడ, అమీనాబాద, కొండెవరం, కుమారపురం, చిత్రాడ, చెందుర్తి, పీతమ్మాపురం తదితర గ్రామాలతో పాటు ఉప్పాడ తీర గ్రామాలు బీసీలకు ఆయుపట్టుగా ఉన్నాయి. ఈ తరుణంలో ప్రధాన పార్టీలు బీసీ, ఎస్సీలకు సంబంధించినటువంటిది. ఇప్పుడు పవన్ కళ్యాణ్కి బీసీ అంటే తెలుగుదేశం పార్టీ తోడుంది కాబట్టి బీసీ ఓట్లు ప్లస్ కాపులు 76,000 దాకా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఈ రెండు కలిస్తే ఘన విజయం ఖాయం. అలా కాకుండా బీసీలు కనుక కన్వర్ట్ అయితే అది డిఫరెంట్ అవుతుంది అన్నటువంటిది ఇక్కడ ప్రధాన అంశం.